మరొక ఫంక్షన్ కానీ ఆడియో కానీ మరొక దానికి కానీ డబ్బింగ్ సినిమాలకి దూరంగా ఉన్నాను. డబ్బింగ్ సినిమాల మీద కోపం కాదు, డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమా మీద చాలా ఎక్కువగా పడి చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించి చిన్న సినిమాలకి స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక్క సినిమా డబ్బింగ్ సక్సెస్ అయ్యేసరికి రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలు కూడా చెన్నై వెళ్ళి కూర్చొని అక్కడ కొబ్బరికాయ కొట్టిన ప్రతి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమాని విపరీతమైన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్గా ఆలోచిస్తే మన సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి, మహేష్ బాబు లాంటి హీరోకి, రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, మిగతా ఎంతమంది హీరోస్ ఉన్నారో, ప్రభాస్ కానివ్వండి, ఎవరికైనా సరే మన తెలుగు సినిమా డబ్బింగ్ అంటే కనీసం 50-60 లక్షలు రావచ్చడం గొప్ప విషయం. ఎవరైనా చిన్న హీరో కనుక అయితే ₹1,00,000 కూడా అడిగే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఇప్పుడే పుట్టిన హీరో ఎవరైనా ఉంటే ₹1,00,00,000 మనం కొంటున్నాం తెలుగుకి. ₹1,00,00,000 నుంచి 32-38 కోట్ల వరకు డబ్బింగ్ సినిమాల మీద మనం పెడుతున్నాం. అంటే టోటల్గా తెలుగు మార్కెట్ని డబ్బింగ్ మార్కెట్తో నింపేస్తున్నాం. అందుకని డబ్బింగ్ సినిమా ఫంక్షన్స్కి, ప్రమోషన్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయంతో నేను చాలా కాలంగా రాలేదు. ఇప్పుడు వచ్చింది కూడా నేను కేవలం ఈ అబ్బాయి కోసం. కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా దేవతరతను. Not fast. Heroines to become heroes. You don't need to become a hero. You can just be a heroine, and yet that's why we thought that we want to keep away from that kind of horror.